హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మహాశివరాత్రి కదండి. మహాశివరాత్రి రోజు మార్నింగ్ అంటే చాలా పనులు ఉంటాయి. అన్ని పనులు చేసుకొని మేము గుడికి వెళ్ళామండి. చూడండి, నేను మేమందరం మా స్టాఫ్ మేమందరం కలిసి గుడికి వెళ్ళాం. పాప అందరం కలిసి గుడికి వెళ్ళి అభిషేకాలు చేసుకుంటాం. మా సొంతంగా చేసుకుంటాం. ఇక్కడ రాధాకృష్ణ టెంపుల్ ఉంది, ఇక్కడ శివలింగం ఉంది, ఇంకా శ్రీ గణేష్ ఉంది, పార్వతమ్మ తల్లి అందరినీ ఉన్నాయి. మేము మా మట్టుగా అంటే మేము అభిషేకాలు చేసుకుని ఇక్కడ పండితులు ఉంటారు. మా మట్టు మేమే చేసుకోవాలి అర్చనలు అభిషేకాలు. మేము పాలు అంటే పంచామృతంతో అభిషేకం చేసుకున్నాం. దీపం ధూపం నైవేద్యం అన్నీ పెట్టేసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. మార్నింగ్ వెళ్ళి ఇక ఈవినింగ్ కూడా అన్ని వరకు వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి. ఈరోజు ఉపవాసం ఉండాలి, జాగ్రత్త చేయాలి. అంటే సంవత్సరానికి ఒక్కరోజు వస్తుంది కాబట్టి మనం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పూజ చేసుకోవాలండి. చాలా అంటే చాలా మంచిది. ఈరోజు కానీ మనం పూజలు చేసుకుంటే ప్రతి ఒక్కరు అంటే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని అభిషేకాలు చేయండి. పంచామృతంతో అభిషేకాలు చేయండి. చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. మీ కోరికలన్నీ తీరుతాయండి. ఒక్కరోజు చాలండి ఆ శివుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించడానికి. వారం మొత్తం అంటే 7 రోజులు విడిచిపెట్టకుండా శివ పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతే ఫలితం ఒక్క సోమవారం నాడు శివుడిని భక్తితో పూజిస్తే లభిస్తుంది. నెల మొత్తం అంటే 30 రోజులు శివారాధన చేస్తే ఎంత వస్తుందో అంతే పుణ్యం ఒక్క మాస శివరాత్రి నాడు శివుడిని పూజిస్తే లభిస్తుంది. అయితే సంవత్సరం మొత్తం అంటే 365 రోజులు శివుడిని భక్తితో పూజిస్తే ఇచ్చే ఫలం ఎంత, అంతే ఫలితం ఒక్క మహాశివరాత్రి రోజు ఉపవాసంతో భక్తితో పరమేశ్వరుడును ఆరాధిస్తే 365 రోజులు శివ పూజ చేసినట్టు లభిస్తుంది. ఇది శివపురాణంలో చెప్పిన పరమ సత్యం. కానీ ఈరోజు శివలింగాన్ని అభిషేకం చేస్తూ ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షి మామృతాత్ అంటూ స్మరించాలి. ఈ మంత్రం రాకపోతే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ స్మరించాలి. అందుకే ఈ రాత్రి సాధారణమైన రాత్రి కాదు, అద్భుతమైన మహాశివరాత్రి. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా. శివుడు ఎవరికి ప్రత్యేకం కాదు, ఎవరిని దూరం పెట్టలేదు. శివుడి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, పురుషులు, చిన్నవారు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే శివుడిని పూజించవచ్చు. ఎందుకంటే మనం అందరం ఆ పరమేశ్వరుని యొక్క బిడ్డలమే. ఈ జగతికి తల్లిదండ్రులు పార్వతి పరమేశ్వరులు. అందుకే వారి పూజపై ఎవరికి నిషేధం లేనే లేదు. ఓం నమః శివాయ ఈ ఒక్క మాట మన హృదయంలో, మన జీవితంలో జరగని అద్భుతమైన భావాలను వాళ్ళు ఒక్కసారిగా మేలుకుంటాయి. ఈరోజు మహాశివరాత్రి ఒక మనిషి జీవితంలో తప్పకుండా ఎదురు చూడవలసిన అత్యంత పవిత్రమైన రాత్రి మహాశివరాత్రి. జీవితాన్ని శుద్ధి చేసే రాత్రి మహాశివరాత్రి. పాపాలను కాలు చేసే రాత్రి మహాశివరాత్రి. జనన మరణ చక్రాన్ని చెరిపేసే రాత్రి మహాశివరాత్రి. అందుకే అన్నారు జననానికి ఒకే ఒక్క రాత్రి శివరాత్రి, మహాశివరాత్రి అని. సద్వినియోగం చేసుకుని లేకపోతే మరొక జన్మ, మరొక మరణం, అలాగే జనన మరణం చక్రాలు కొనసాగుతుంటాయి. శివ పూజలో బెల్లోదళం లేకుండా శివ పూజ అసలు అసంపూర్ణమైనది. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మం, పాప సంహారం, ఏకబిల్వం సింహార్పణం అంటారు. ఒక్క బిల్వదళం 3 జన్మల పాపాలను కాల్చేస్తుంది. శాస్త్రం చెప్పిన సత్యం ఇది. కొంతమందికి శివుడు దేవుడు మాత్రమే కావచ్చు, కానీ నిజానికి శివుడు ఒక్క అనుభూతి. కళ్ళతో చూడగలిగితే ఒక్క విగ్రహం మాత్రమే, మనసుతో అనుభవించగలిగితే అదే శివతత్వము. శివలింగం ఒక రాయి కాదు మిత్రులారా, అది కాలానికి అంతు చిక్కని సత్యం. శివుడిని ఉదయం చూస్తే మనసు నిశ్శబ్దం అవుతుంది. శివుడిని మధ్యాహ్నం చూస్తే శరీరం సమతుల్యం అవుతుంది. శివుడిని సాయంత్రం చూస్తే మన జీవితమే స్థిరపడుతుంది. అది ఆది అంతం లేనివారు, రూపం లేనివారు పరమేశ్వరులు. అన్ని రూపాలకు మూలం శివుడే. శివుడు పూజించడం అంటే దేవుడిని అడగడం కాదు, మనలో అహంకారాన్ని వదిలేయడం. ఇదే శివతత్వం, ఇదే శాంతం, ఇదే సత్యం. శివుడు లేనిది ఈ లోకంలో ఏది లేదు. క్షణంలో శివుడు ఉంటాడు, కర్ణంలో శివుడు ఉంటాడు, కోణంలో శివుడు ఉన్నాడు, కాలంలో శివుడు ఉన్నాడు, కర్మలో శివుడు ఉన్నాడు, కర్ణంలో శివుడు ఉన్నాడు. అందుకే శివుడు అంటే మంగళకరం, శివుడు అంటే శుభం, శివుడు అంటే భయం లేని దయ. ఆయన ఎప్పుడు లెక్కలు వేయడు. నాకు ఇది చేసావా అని అడగడు, నాకు ఎంత పూజ చేసావా అని కూడా చూడడు. ఒక్క మాట చాలు, శివ అన్న ఒకే ఒక్క పిలుపు చాలు. అందుకే
ఆయన సత్యజతుడు, ఆలస్యం చేయడు. అశుతోషుడు అంటే వెంటనే కరుణిస్తాడు. ఎంత పాపం భారంతో ఉన్నా, ఎంత అప్పులో ఉన్నా, మునిగిపోయినా ఒక్కసారి తల వంచితే తండ్రిలాగా క్షమిస్తాడు పరమేశ్వరుడు. ఓం నమః శివాయ ఈ మంత్రాన్ని వినిపించగానే గుండె నెమ్మదిస్తుంది. ప్రతి ఒక్కరికి కళ్ళ ముందు ఏదో ప్రశాంతత కనిపిస్తుంది. భక్తులకు అదే శివుడి యొక్క స్వభావం. ఆయన అరవమని చెప్పలేదు, నిశ్శబ్దంగా ఉండమని చెప్పాడు శివుడు. ఒకరోజు ఒక సాధారణ మనిషి శివాలయానికి వెళ్ళాడు. చుట్టూ పెద్ద పెద్ద శబ్దాలు, మైకులు, అరుపులు, డీజేలు. అయితే అతని మనసులో మాత్రం ఒకే ఒక్క ప్రశ్న మొదలైంది. ఈ శివుడికి నిజానికి కావలసింది ఏంటి? అప్పుడే అతని చూపు పడింది శివాలయం పక్కన. ఎండలో వణికిపోతున్న ఒక చిన్న మారేడు మొక్క మీద ఎవరో నాటారు, కానీ చూసుకున్న వాళ్ళే లేరు. ఆ మొక్కని అతని చేతిలో 4 మారేడు ఆకులు ఉన్నాయి. ఇవి కోసి పెట్టేస్తే శివ పూజ అయిపోతుంది కదా అనుకున్నాడు. కానీ వెంటనే హృదయంలో ఇంకొక స్వరం వినిపించింది. కోస్తే భక్తి కాదు, పెంచే భక్తి కావాలి అని. అతను ఆ ఆకులను పక్కన పెట్టాడు. ఆ చిన్న మొక్క దగ్గర కూర్చున్నాడు. నీరు పోసాడు. మారేడు చెట్టుకి మట్టిని తాకాడు. అదే క్షణంలో మనసులో శివుడిని తాకినట్లు అనిపించింది. అప్పుడు అర్థమైంది శివుడికి పత్రి కన్నా పత్రి పుట్టిన ప్రాణమే ముఖ్యమైనదని. ఒక్క మారేడు మొక్క నాటితే అది భూమికి శ్వాస అవుతుంది, మనసు ఓర్పునిస్తుంది, జీవితానికి అర్థాన్ని ఇస్తుంది. ఇళ్లలో తులసి మొక్క పెంచుతున్నారు కదా, భయంతో అయినా భక్తితో అయినా అదే మంచిదే. కానీ తులసి మొక్క పక్కన ఒక మారేడు మొక్కను కూడా పెట్టగలిగితే అది శివుడిని నిజమైన నమస్కారాన్ని అవుతుంది. మహాశివరాత్రి రోజు మట్టితో చిన్న శివలింగాన్ని తయారు చేసి ఆ మారేడు మొక్క కింద పెట్టండి. ఆ శివలింగాన్ని ఎలాంటి ఆర్భటం వద్దు, మైకులు వద్దు, ఫోటోలు అస్సలే వద్దు. ఒక్క మంత్రం చాలు. ఓం నమః శివాయ. నీరు పోసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ నీరు శివుడికి కాదు, శివుడు రూపమైన జీవానికి మారేడు చుట్టుకి ఒక నెల తర్వాత ఆ మొక్కలు కొత్త ఆకులు వస్తాయి. అప్పుడు అర్థమవుతుంది మన పూజ బ్రతికిందని, మన పూజ ఫలించిందని. మన జీవితంలో సాధారణం అసాధారణం అని మనమే గీతలు గీసుకున్నాం. కానీ శివుడు మాత్రం ఒక్కటి అడుగుతాడు, మీ హృదయంలో భక్తి ఉందా? నియమము తెలిసినవాడు నమఃశివాయ అని, నియమము తెలియనివాడు శివాయ నమః అని. శివుడికి పెద్ద తేడా ఏమీ లేదు. శివుడు వినేది ఆ అక్షరాలు కాదు, ఆర్తి, భక్తి, అంకిత భావం. మనం ఎక్కడ నిలబడ్డామో కాదు అని, మనం ఎంత భక్తి పిలిచామో అనేదే ముఖ్యం. మహాశివరాత్రి అటువంటి రాత్రి అద్భుతమైన రాత్రి. అందులోనూ లింగోద్భవ కాలం. శివుడు భూమిపై వెలసిన క్షణం అది. రాత్రి 12:25:48 నుండి 12:34 వరకు. ఈ సమయం శివునికి శ్వాసల పవిత్రమైనది. ఈ రాత్రి సాధారణ రాత్రి కాదు, శివుడు లింగ రూపంలో అవతరించిన మహాక్షణం ఇది. 6:24 శివనామ స్మరణ, అభిషేకం, ధ్యానం చేసి ప్రత్యక్షణం ఓం నమః శివాయ అనుకుంటే చాలు. శివుడు నేరుగా మన హృదయాన్ని తాకుతాడు. ఉపవాసం చేసి చేయలేకపోయినా, జాగరం ఉన్నా లేకపోయినా ఈ క్షణంలో భక్తితో శివుడిని గుర్తు చేసుకుంటే మన జీవితమే ధన్యమవుతుంది. కోటి జపాలు చేయవలసిన అవసరం లేదు. భక్తుడు కఠినమైన వ్రతాలను చేయవలసిన అవసరం లేదు. కల్మషం లేని ఒకే ఒక్క పిలుపు చాలు. పాపాలతో నిండిన మనసైనా సరే, ఆసక్తుడైనా సరే, ఈ సమయంలో మనసులో శివ అన్న ఒకే ఒక పిలుపు, అది మనకి ముక్తికి మొదటి అడుగు అవుతుంది. శివుడు దూరంగా ఎక్కడో లేడు మిత్రుల, ఈ క్షణంలో చాలా దగ్గరగా ఉంటాడు. కాబట్టి మన కోసం ఈ మహాశివరాత్రి కాలం కూడా నెమ్మదిగా నడుస్తుంది. ఎందుకంటే శివుడు లింగ రూపంలో అవతరించిన రాత్రి ఇది. మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం ఉండడం కాదు, కేవలం జాగరణ కాదు. ఇది మనిషి పరమేశ్వరుని మధ్య జరిగిన మౌన సంభాషణ. అందులో లింగోద్భవ కాలం అత్యంత శక్తివంతమైన సమయం. మహాఘట్టం ఇది. ఈ కొద్ది నిమిషాలు శివలింగాన్ని అభిషేకం చేసినా లేదా ఎక్కడున్నా సరే కళ్ళు మూసుకుని శివ స్మరణ చేసి అది కోట్ల పుణ్యం ఇస్తుంది. శివుడు మన అర్హతలో చూడడు, మన ఆర్తి మాత్రం చూస్తాడు. ఈ మహాశివరాత్రి మన అందరి జీవితాల్లో శాంతిని ప్రసాదించాలని, శివపార్వతుల దీవెనలు మనపై నిలవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.